కానీ మనకి కర్కాటక రాశి వారికి మేనత్తల నుంచి, ఉమ్, మేనత్తల తరపు నుంచి కానీ, తండ్రి తరపు ఉండేటువంటి సిస్టర్స్ అంటే మేనత్తలే మేనత్తలే. కాబట్టి అలాంటి వారి దగ్గర నుంచి వీరికి కొంచెం దోషాలు అయితే వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చే స్త్రీలు అంటే ఇది అందరిలో జరుగుతుందా అని కాదు, ఇక్కడ మనం గోచార ప్రకారంగా కూడా చూసుకోవాలి. గోచార ప్రకారంగా 4, 6, 9 ఈ 3 స్థానాల్లో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. ఈ గ్రహాల్లో కేతువు కానీ గురువు కానీ ఉండి ఈ కర్కాటక రాశి కాబట్టి వీరికి శని భగవానికి అశుభ దృష్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీరికి పాస్ట్ జన్మ, పోయిన జన్మలో ఏదో చేసినటువంటి కర్మని ఈ రోజు స్త్రీ దోషంగా వీరిని బాధిస్తూ ఉంటది. రెండోది ఇక్కడ గడిచేటువంటి దశాంత దశలు. ఇకపోతే మూడోది పూర్వీకులు తెలియాలంటే మనం 8వ స్థానం చూసుకోవాలి. 8వ స్థానం 6వ స్థానంలో పూర్వీకులతో మనకు తెలుస్తుంది. అక్కడ కేతువు కానీ కుజుడు కానీ ఉండి వారి మీద రవి భగవానికి దృష్టి ఉందనుకోండి, అప్పుడు వీరికి పూర్వీకులు ఏమైనా ఉంటుందా అని గమనిస్తుంది. పూర్వీకులు ఎక్కడ ఉంటుందంటే అమ్మవారిని పూజిస్తూ వదిలేయడం కానీ, లేదంటే ఆడపిల్లల్ని, ప్రెగ్నెన్సీ లేడీస్ ని, ఆవుల్ని, జంతువుల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఎవరో ఉండుంటారు, తెలియకుండా చేసినటువంటి కర్మలు, పాముని చంపడం, పుట్టల్ని తవ్వడం, నిధులు ఉన్నాయని చెప్పి వెళ్ళి తీయడం, ఇలాంటివి ఏమైనా చేస్తుంటే ఆ కర్మలన్నీ కూడా స్త్రీ ఉందా పురుషుడు ఉన్నాడా కాదు, అరుంధతి లాగా కాదు, అరుంధతి కాకముందు వీళ్ళకి అనిపిస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి ఎదగడం, ముందుకు ఎదగలేకపోవడం, ఏ పని చేసినా కూడా అడుగుదిడంగా ఉండడం, అష్టదిబ్బందులు అవటం, పెళ్లిళ్ళు అవ్వవు, ఎంతో వయసు వచ్చినా ఎంతో పని చేస్తారు, కష్టపడతారు, రిక్ష దొరికినంత పని చేస్తారు, కానీ ముందుకు వెళ్ళలేదు. కానీ ఇలాంటి చదువుకుంటారు బాగా, మా అబ్బాయి బాగా చదువుతాడండి, ఎగ్జామ్స్ మాత్రం రాదు. కాబట్టి ఇలాంటి జీవితం ఉంటుంది. ఇక ఇంట్లో పూర్వీకులు ఎవరైనా సరే ఫైర్ యాక్సిడెంట్ లో కానీ, రోడ్ యాక్సిడెంట్ లో కానీ ఆ అపముచ్చు ఏర్పడడం ద్వారా కూడా ఆ స్త్రీ దోషాలు అనేది వీరికి లభ్యపడతా ఉంటాయి. నేను మా తాతగారు అంతా కూడా మేమంతా కూడా అచ్చులు వారమండి, మేము ఆలయాల్లోనే ధర్మకర్తలుగా చేస్తూ ఉంటాము. మరి మాకు అలాంటి రావండి అంటే ఖచ్చితంగా వస్తాయి. రావు అనేది ఎవరికైనా ఎవరికైనా సరే స్త్రీ దోషాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా మనిషే, ఎవరికైనా నేను కానీ గత 10 తరాలుగా ఎవరు బయటికి వెళ్ళమంటే మన ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే, స్త్రీ దోషం అనేది మనం ఎక్కడికి వెళ్ళకపోయినా మన గోచారం అనేది ఒకటి ఉంటుంది, మన పాస్ట్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ జన్మలో ఒకటే మనం చూసుకుని వస్తుంది, పోయిన జన్మలో కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఏదో విధంగా స్త్రీ దోషం ఉంది, కలిసి రావట్లేదు. దీనికి అన్నిటికన్నా ముందు అసలు కర్కాటక రాశిలో కలిసి వచ్చే స్త్రీ ఎవరు? పాప, కూతురు. కూతురు నుంచి కానీ వీరికి తోడుపుట్టినటువంటి చెల్లి. ఎప్పుడైతే తండ్రి గారి తరపున వచ్చినటువంటి దోషము తోడుపుట్టినటువంటి వాళ్ళతో పోతుంది. అలాంటి వీరికి కన్యాదానం, ఎప్పుడైతే వీరికి కన్యాదానం చేస్తారో అప్పుడు వీరికి స్త్రీ దోషం పోతుంది. వీరికి పరిహారం కూడా కన్యాదానం. ఇప్పుడు మనకి ఏ వయసులో ఇది వస్తుంది, ఏ వయసులో మనకి ఎండ్ అయిపోతుంది? ఖచ్చితంగా వీరికి కర్కాటక రాశి కాబట్టి 7వ సంవత్సరం నుంచి మొదలవుతుంది. 7వ సంవత్సరం నుంచి మొదలయ్యి 32 సంవత్సరాల లోపు ఎప్పుడైనా రావచ్చు. అలానే వచ్చినప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం వచ్చి 13 సంవత్సరాలు ఉంటుందండి. అది కర్కాటక రాశి వాళ్ళకి కాదు, ఎవరికైనా సరే స్త్రీ దోషము 13 సంవత్సరాలు ఉంటుంది. అజ్ఞాతవాసం, అరణ్యవాసంలానే ఇది 13 సంవత్సరాలు అన్నమాట. కాబట్టి ఈ 13 సంవత్సరాల పాటు కూడా వారు ఏది చేసినా, ఏది చెందినా కూడా ఇబ్బందికి వస్తుంది. ఎప్పుడైతే మొదలైద్దో ఆ రోజు నుంచి 13 సంవత్సరాలు ఇవి గోచారంలోనో నక్షత్ర పరంగానో మనకి జాతక ప్రకారంగా తెలియదు. ఏ రాశిలో అంటే ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో ఇప్పుడు గమనించుకోవచ్చు, ఎవరికి వారు చూసుకోవచ్చు. ఈ రోజున చూసుకొని నాకు స్త్రీ దోషం ఉంది, దీన్ని బట్టి పరిహారం. ఈ పరిహారం ఏం చేయాలి? కన్యాదానం. ఈ కన్యాదానం చేయలేనటువంటి వారు భూదానం, వస్త్రదానం, గొడ్రదానం, అన్నదానం ఇవి చేసుకోవచ్చు. ఇవి చేసుకున్నప్పుడు కొంతమేర వారికి ఉపశమనం ఉంటుంది. కన్యాదానం చేసేటువంటి శక్తియుక్తులు వీళ్ళకి రావాలి అంటే ఏం చేయాలి అంటే ముందు పెళ్లి చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని తాళి కట్టడం కాదు. వచ్చినటువంటి సంబంధం పోగొట్టుకోకుండా మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకోవాలి. నేను ఇంకా లైఫ్ లో ఎదలేదండి, అదండి ఇదని కాకుండా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి ఎట్లా? రెండో భార్య పిల్లను, మొదటి భర్త పిల్లను ఇలా కాదు. పెళ్లి చేసుకున్నటువంటి అన్యోన్యంగా ఉండేటువంటి జీవితం, ఒకే భర్త ఒకే భార్య, వారికి పుట్టినటువంటి సంతానానికి కన్యాదానం చేయటం. లేదండి మాకు 4 పిల్లలు, మగ పిల్లలే ఉన్నారండి, మాకు ఆడపిల్లలు లేరండి అంటే ఎవరో ఒకరు ఉంటారు, సోదరి భావంతో ఉన్నవారు, లేకపోతే కజిన్స్, డాక్టర్స్ ఎవరో ఉంటారు, వారికైనా సరే కన్యాదానం చేయాలి. లేదు పురుషులు ఉన్నారు, ఓకే. పురుషులకి ఏం చేయాలంటే
వారికి పట్టు వస్త్రాలు పంచెలు పెట్టడం అంటారు, 12వ ఏటన పంచెలు పెడతారు, అవును. అది చేయాలి. లేదంటే ఎవరైనా రజస్వల అవుతూ ఉంటారు ఆడపిల్లలు, చుట్టాల పక్కల ఇళ్లలో రజస్వల అవుతూ ఉంటారు. ఆ రజస్వల అయినప్పుడు వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, గంధం డబ్బా వారికి సమర్పించడం, ఇది గనక వారు ఏమైనా చేయగలగాలి. మూడోది, ఎవరైనా పెళ్లిళ్ళు అవుతుంటే వీరు బొటువు కంకణం కానీ మెట్టెలు కానీ ఇవ్వటం, అంటే వారికి గిఫ్ట్ రూపంగా మెట్టెలు ఇవ్వటం, ఇలాంటివి చేసుకుంటూ ఆవు దూడని దానం ఇవ్వటం. ఆవు దూడ అంటే ఈ రోజు ₹1,00,000 అవుతుందండి. అంటే ఆవు దూడ అంటే మంత్రాల ద్వారా చిన్న బొమ్మలు తీసుకొచ్చి ఇస్తారు, అంతేగాని అవసరం లేదు. కాబట్టి ఆవు దూడ దానం చేయడం, ఇలాంటివి చేస్తే కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఈ 13 సంవత్సరాల పాటు కూడా కలిసి వస్తుంది.